ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి ఉసిరికాయతోటి భాగాలండి. సో మనం కామన్గా వచ్చేసి ఉసిరికాయలను ఉసిరి మరొబ లేదా అని అంటే ఉప్పుని పసుపు వేసేసి మనము ఊరబెడుతూ ఉంటాం కదా. సో అలాగే ఇవి కూడా, కాకపోతే ఎండలో పెట్టేస్తాము. దేని టేస్ట్ దాందే అన్నట్టు. ఇది వచ్చేసండి మనకు తెలిసిందే కదా, విటమిన్ సి ఉంటుంది ఉసిరికాయలో. మల విసర్జనకు యూజ్ అవుతుంది, గొంతు నొప్పికి, జుట్టు కూడా ఎంతో మేలు చేస్తుంది ఇది. సో అకాల వృద్ధాప్యానికి యూజ్ అవుతుంది, రాకుండా చేస్తుంది. డయాబెటీస్ వ్యాధి వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, మళ్ళీ ఇంకా వెయిట్ లాస్ చేస్తుంది, బ్లడ్ ఏంటిది ఫిల్టరేషన్కి యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేసి మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి. దీన్ని ఇంకా నెల్లికాయ అని కూడా అంటారు కదండి. ఇక చూద్దాము. ఉసిరికాయలను తీసేసుకొని వాటిని ఉడకబెట్టేసుకున్నానండి. ఒక 4-5 విజిల్స్. మన ఊరి ఉసిరికాయలు ఉంటాయి కదా, పెద్దవి కాకుండా, హైబ్రిడ్ కాకుండా, మనం కామన్గా చిన్నవి. సో అవి తీసేసుకొని ఉడకబెట్టేసుకుని అందులోని గింజ అంతా తీసేయాలి. గింజ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా విడివిడిగా అయిపోయాయో. సో అందులో వచ్చేసి అంటే 1/2 స్పూను ఉప్పు, కొంచెం కారము వేసేసి కలిపేయాలి. కలిపేసి ఒక 3 days 4 days అలా మనము ఎండలో ఉంచేసేయాలి. మనకి అప్పుడు ఉసిరి భాగాలు అనేవి తయారైపోతాయి. ఇది అంటే మనకి చాలా చాలా యూజ్ అవుతాయి. ఏంటి అని అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే మలబద్ధకం ఉన్నప్పుడు కానివ్వండి, వీటిని మనం తీసుకున్నాం అనుకోండి, డైలీ ఒక్కటి సరిపోతుంది. లేదు అని అంటే డే బై డే అలా 2-3 daysకి ఒకసారి తీసుకున్నా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. మనకి అంతగా దొరకవు కదా, సీజన్లోనే దొరుకుతూ ఉంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా. మరి చూసారు కదా, ఇవి అంటే మనము కంటైనర్ బాక్స్లో పెట్టేసి మనం బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. పాడవకుండా ఉంటాయండి. చక్కగా ఎండిపోతే మధ్య మధ్యలో కావాలి అనుకుంటే ఎండలో పెట్టేసుకోవచ్చు. చూసారు ఎంత చక్కగా ఎండిపోయాయో 3 daysకే. ఇంకా సమ్మర్ కదా, త్వరగా ఎండిపోతాయి కదా. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా. మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి, మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, ఉందాం ఇంకా. మరి బాయ్.